ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ మిస్‌క్యారేజెస్. ఈ మిస్‌క్యారేజెస్ అనేవి ఎందుకు జరుగుతాయి? వీటికి గల కారణాలేంటి? వీటిని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హలో, ఐయామ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఈ మిస్‌క్యారేజెస్ అంటే యూజువల్‌గా స్పాంటేనియస్ లాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 20 వీక్స్ ఆఫ్ జెస్టేషన్. అంటే 5వ నెల ముందే ప్రెగ్నెన్సీ దానంతట అదే పోయినట్లయితే వాటిని మిస్‌క్యారేజెస్ అని అంటామన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మిస్‌క్యారేజెస్ అన్ని ఫస్ట్ ట్రైమిస్టర్‌లోనే ఎక్కువ అవుతుంటాయి. అంటే లెస్ దాన్ 13 వీక్స్ ఆఫ్ జెస్టేషన్‌లోనే మోర్ దాన్ 80% ఆఫ్ ద మిస్‌క్యారేజెస్ అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ ప్రెగ్నెన్సీలో మిస్‌క్యారేజ్ రిస్క్ అనేది ఒక 10 to 15% వరకు అయితే ఉంటుంది. చాలా మందికి మిస్‌క్యారేజెస్ అయినట్టు కూడా తెలియదు. అంటే ఎర్లీ వీక్స్‌లోనే 5 to 6 వీక్స్ ఆఫ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఒక 5 to 6 వీక్స్‌లోనే అబార్షన్ అనేది అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ మిస్‌క్యారేజ్ జరిగినప్పుడు మనం యూజువల్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు స్కాన్ చేసినప్పుడు హార్ట్ బీట్ అనేది స్లో డౌన్ కావటం, 110 బీట్స్ కంటే కొంచెం తక్కువ ఉండటం, లేదా హార్ట్ బీట్ అనేది ఆగిపోవటం, దీంతో పాటు వెజైనల్ స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ, అబ్డామినల్ క్రాంప్స్ కానీ ఇట్లాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్తో పేషెంట్స్ ప్రెజెంట్ అవుతూ ఉంటారనమాట. అయితే ఈ మిస్‌క్యారేజెస్ అనేవి ఫస్ట్ ట్రైమిస్టర్లో జరగడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇందులో ఫస్ట్ వన్ డ్యూ టు జెనెటిక్ డిజార్డర్స్ ఆఫ్ ద ఫీటస్ ఆర్ ద క్రోమోజోమల్ డిజార్డర్స్ ఆఫ్ ద ఫీటస్ అనమాట. అంటే బేబీలో ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే అది మిస్‌క్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద మిస్‌క్యారేజెస్ ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్లనే జరుగుతూ ఉంటాయి. దీన్ని డయాగ్నోస్ చేయడానికి మనం ఏంటంటే క్యారియోటైపింగ్ అనే టెస్ట్ బోత్ మదర్ అండ్ ఫాదర్కి చేస్తూ ఉంటాం. లేదా ఆ ప్రెగ్నెంట్ టిష్యూ, మిస్‌క్యారేజ్ అయిన ప్రెగ్నెంట్ టిష్యూ కూడా మనం క్యారియోటైపింగ్ టెస్ట్ చేసినట్లయితే ఆ జెనెటిక్ డిజార్డర్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనమాట. అండ్ సెకండ్ వన్, ఎల్డర్లీ ఇండివిజువల్స్లో అంటే ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న ఆడవాళ్ళలో, ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసుకున్న వాళ్ళలో ఏంటంటే మిస్‌క్యారేజ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో అబ్నార్మల్గా ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి. రిస్క్ ఆఫ్ ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అంటాం. ఈ ఎన్యూప్లాయిడ్ ఉండటం వలన మిస్‌క్యారేజ్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. అలానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉంది, థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ కానీ ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, అది అన్డయాగ్నైజ్ అయింది అన్నప్పుడు, డయాగ్నోస్ సరిగా చేయలేని కండిషన్స్లో మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే క్రానిక్గా ఏమైనా మెడికల్ డిజార్డర్స్ ఉన్నాయి, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది, ఇలాంటి అన్కంట్రోల్డ్గా ఉన్నాయి ఈ మెడికల్ డిజార్డర్స్ అన్నప్పుడు మిస్‌క్యారేజ్ అయ్యే రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ బ్లడ్లో ఏమన్నా ఇష్యూ ఉన్నప్పుడు, బ్లడ్లో అంటే ఈ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటాం, యాప్లా సిండ్రోమ్ అంటాం. ఇందులో ఏంటంటే మన బాడీలో కొన్ని ఆటో యాంటీబాడీస్ అనేవి ఉంటాయన్నమాట. వీటి వలన బ్లడ్ అనేది థిక్కెన్ అవుతూ ఉంటుంది. సో దట్ బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కాంప్రమైజ్ అవ్వటం వలన మిస్‌క్యారేజ్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే కొన్ని ఇన్ఫెక్షన్స్ వలన, టార్చ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా కొన్ని ఎడిక్షన్స్ వల్ల, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేదా ఎనీ యూసేజ్ ఆఫ్ రిక్రియేషనల్ డ్రగ్స్ యూజ్ చేసినా కానీ, లేదా టాక్సిటీ వలన, లెడ్ అండ్ మెర్క్యూరీ టాక్సిటీ వలన కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లో యూజువల్గా మిస్‌క్యారేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే సెకండ్ ట్రైమిస్టర్లో 13 వారాలు దాటిన తర్వాత ఈ మిస్‌క్యారేజ్ జరగడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇందులో ఫస్ట్ రీజన్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని చెప్పుకోవచ్చు. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే ఏంటంటే, గర్భాశయం యొక్క ముఖద్వారం అనేది షార్ట్గా ఉండటం, అంటే షార్ట్ సర్విక్స్ అంటాము, లేదా గర్భాశయం యొక్క ముఖద్వారం అనేది ఓపెన్ అప్ అవటం వలన మిస్‌క్యారేజ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికోసం మనం ఏంటంటే యూజువల్గా పేషెంట్స్కి స్కాన్ చేసినప్పుడు మనకి ఓపెనింగ్ ఆఫ్ ద సర్విక్స్ తెలుస్తుంది, లేదా షార్ట్ సర్విక్స్ అని డయాగ్నోస్ అయినప్పుడు వాళ్ళకి సర్వైకల్ స్టిచ్ అనేది అడ్వైస్ చేస్తాం, అంటే నాట్ అనేది వేస్తాం అనమాట ఓపెనింగ్ దగ్గర, సో దట్ మనం ప్రెగ్నెన్సీని హోల్డ్ చేయొచ్చు. ఇది ఒక కాంప్లికేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, యుట్రైన్ అనామలీస్ ఏమన్నా ఉన్నట్లయితే, గర్భాశయంలో ఏమన్నా సెప్టమ్ ఉన్నా కానీ, లేదా యూనికార్నియేట్ యూట్రస్ కానీ, బైకార్నియేట్ యూట్రస్ కానీ, ఇలా అబ్నార్మల్ షేప్డ్ యూట్రస్ ఉన్నప్పుడు మిస్‌క్యారేజ్ రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నట్లయితే, వీటి వల్ల ఏంటంటే బేబీ యొక్క గ్రోత్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది కాబట్టి ఈ మిస్‌క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మిస్‌క్యారేజెస్ని ప్రివెంట్ చేయటం ఎట్లా? ఫస్ట్ వన్, మీరు ప్రెగ్నెన్సీని వీలైనంత వరకు రైట్ ఏజ్లో ప్లాన్ చేసుకోవాలి. లైక్ అంటే లేట్ 20sలో, ఎర్లీ 30sలో ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ మిస్‌క్యారేజ్ రిస్క్ కానీ, అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా మాక్సిమం తగ్గుతూ ఉంటుంది. అండ్ అలానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోవడం, థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవటం. అండ్ వీటితో పాటు ప్రీనేటల్ వైటమిన్స్ అంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, వైటమిన్ డి, జింక్, సెలీనియం సప్లిమెంట్స్ అనేవి 3 months ప్రేయర్గా కూడా తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం. అండ్ వీటితో పాటు జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే మనం చెప్పినట్టు క్యారియోటైపింగ్ టెస్ట్ అనేది చేస్తాం. అండ్ అలానే ఐవీఎఫ్ పద్ధతిలో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం. అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఎంబ్రియోస్ని వాటిలో
జెనెటిక్ అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా లేదా అనేది టెస్ట్ చేయడానికి పీజీటీ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. అలానే ఒక ఐడియల్ బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేయటం, ఎందుకంటే ఒబీస్గా ఉన్నా మాల్ నరిష్డ్గా ఉన్నా కూడా మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఉంటుంది. సో దట్ ఒక ఐడియల్ బిఎంఐ అనేది మెయింటైన్ చేయటం. అలానే ఈ యుట్రైన్ ఎనామలీస్ ఏమైనా ఉన్నట్లయితే 3D స్కాన్ కానీ హిస్ట్రోస్కోపీ కానీ చేసి వాటిని కరెక్ట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడం ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకున్నట్లయితే మిస్క్యారేజ్ రిస్క్ అనేది కొంతవరకు ప్రివెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.